సో ఈ వీడియోలో మనం కెనాన్ వారి మస్కిటో ట్రాప్ని అయితే మనం తయారైతే చేయబోతున్నాం. సో కెనాన్ నేను ఎందుకన్నానంటే ఇది మేము కెనాన్ బాక్స్ని యూజ్ చేసుకొని మస్కిటో ట్రాప్ని అయితే రెడీ అయితే చేయడం జరిగింది. ఇది ఎక్కువ ఖర్చు అయితే అవ్వదు. ఇంకొకటి ఏంటంటే ఇది పెట్టిన తర్వాత మేము రిజల్ట్స్ అంటే వచ్చిన 3 days తర్వాత, ఇది చేసింది చాలా డేస్ 3 days బ్యాక్, కానీ మేము వీడియో చేస్తున్నది 3 days తర్వాత. ఎందుకంటే మీకు ఏదైతే అవుట్పుట్ ఇస్తున్నానో అది మీకు పర్ఫెక్ట్ రిజల్ట్స్తో వచ్చేటట్టు అయితే చేయాలన్నది నా తాపత్రయం, ఏం లేదు ఇంకా. సో ఈ 3 days నేను వాడిన తర్వాత ఇది పెట్టినప్పటి నుంచి నాకైతే ఒక్క దోమ కరలేదు. నార్మల్గా ఎప్పుడు ఫ్యాన్ రన్నింగ్లోనే ఉంటుంది, అయినా కూడా మాకు దోమలు వచ్చి కరుస్తాయి. సో అలాంటి టైంలో కూడా ఇది ఇక్కడ పెట్టాను, ఈ టేబుల్ పైన పెట్టేసి మేము అక్కడ పడుకున్నాం. ఇంకా ఎప్పుడు వచ్చే దోమలు అయితే ఈ 3 days నుంచి అయితే మాకు రావట్లేదు. సో 3 days అంటే 1 dayకి రివ్యూ ఇస్తే బాగోదని చెప్పి 3 days ఆగి రివ్యూ అయితే ఇచ్చాము. దీనికైతే పర్ఫెక్ట్గానే వర్క్ అయితే అయ్యింది. సో మ్యాక్సిమం మీకు ఎక్కువ దోమలు ఉంటే కనుక మస్కిటో ట్రాప్ మస్కిటోస్ అన్నీ వచ్చి కూడా కింద బౌల్లో పడతాయి. ఆటోమేటిక్గా మీరు వాటిని ఈజీగా బయట అయితే పడేయవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇది ఎటువంటి హామ్ అయితే కలిగించదు. ఇప్పుడు నేను కెమికల్స్ ఉంటాయి ఆల్ అవుట్లో, కానీ ఏదైనా కెమికల్స్ ఉంటాయి, ఇదైతే కెమికల్ ఫ్రీ అనమాట. సో కొంచెం టెక్నాలజీని వాడుకుంటే చాలు మనకి అద్భుతంగా అయితే మస్కిటో ట్రాప్ని అయితే మనం రెడీ అయితే చేయగలుగుతాం. సో ఇంకేది కాల్సాం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో దీనికోసం మనం ముందుగా కావాల్సింది ఏంటంటే ఒక బాక్స్ అయితే కావాలి. సో ఎంప్టీ బాక్స్ ఏదైనా పర్లేదు, మీరు దాన్ని ఓపెన్ చేసుకోండి. ఈ విధంగా ఓపెన్ అండ్ క్లోజ్ ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే మనం ఓపెన్ అండ్ రిమూవ్ చేయడానికి అయితే బాగుంటుంది. అండ్ దాని తర్వాత ఏంటంటే మనం ఈజీగా 12 volts CPU ఫ్యాన్ అంటారు దీన్ని. 100 rupeesకే మీకు దొరికేస్తుంది లోకల్ మార్కెట్లో. మీరు కావాలంటే అక్కడ నుంచి తెచ్చుకోవచ్చు. లేదంటుంటే ఆల్రెడీ ఓల్డ్ కాంపోనెంట్స్ అంటే సిపియూలు వీళ్ళన్నీ అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర మీకు ఫ్రీగానే ఇచ్చేస్తారు. లేకపోతే 30-40 రూపాయలు తీసుకుంటారు ఒక CPU ఫ్యాన్కి అయితే. మీరు అది ఒకటి తీసుకోండి. అండ్ దాని తర్వాత ఏంటంటే మీకు బ్లూ LED అయితే కావాలి. సో నేను ఇక్కడ ఏంటంటే బ్లూ LEDని అయితే తీసుకున్నాను. ఇదేంటంటే నాకు విత్ రిమోట్ కంట్రోల్ ఉన్నది తీసుకున్నాను. యాక్చువల్గా మీకు చూపించడానికి అని చెప్పేసి నేను బ్లూ LEDని అయితే తీసుకున్నాను. సో ఇది మీకు చూపిస్తాను ఇది ఎలా వర్క్ అవుతుందని చెప్పి. సో మీరు నార్మల్ 12 volts సంబంధించి బ్లూ LED స్ట్రిప్స్ ఉంటే అవి తీసుకుంటే సరిపోతుంది. సో నేను అదైతే ఒకటి తీసుకున్నాను. అండ్ దాని తర్వాత ఏంటంటే మీకు ఒక CD డ్రైవ్ తీసుకోండి, ఎందుకంటే మీ ఆ లైట్ ఫోకస్ అవ్వడానికి ఏంటంటే CD డ్రైవ్ అయితే తీసుకోండి. ఇది ఫుల్ ఉన్న పర్లేదు, ఎంప్టీ ఏదైనా పర్లేదు, లేదు ఇది మీకు అంత ఎక్స్పెన్సివ్ పడుతుంది అనుకుంటే కనుక అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక MDF షీట్ని తీసుకోండి, దాన్ని నీట్గా కట్ చేసుకోండి. మీ బాక్స్ వెడ్త్ ఎంత ఉందో కట్ చేసుకుని ఏం చేస్తారంటే దానిపైన అల్యూమినియం ఫాయిల్ షీట్ ఉంటుంది కదా, ఎటువైపు అయితే షైనింగ్ ఉందో అది మనకు అవుట్ సైడ్ వచ్చేటట్టు నీట్గా ఏదైతే మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గమ్ యూజ్ చేసేసి ఫెవికల్ యూజ్ చేసేసి నీట్గా స్టిక్ అయితే చేస్తాను. స్టిక్ చేసిన తర్వాత మీకు ఏ విధంగా కనిపిస్తుందో మీరు ఇక్కడ చూడొచ్చు, షైనీగా ఉంది. అండ్ ఇది మనకి రిఫ్లెక్టర్ లాగా యూజ్ అయితే అవుతుంది. సో ఇకపోతే దీనికి కొన్ని సపోర్ట్గా నేనైనా 4 సపోర్టర్స్ అయితే తీసుకున్నాను. ఇది నేను MDF షీట్తోనే చేశాను. మీరు కావాలనుకుంటే పెన్ వీటిని కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. మీకు మెకానిజం అర్థమైతే చాలు, మిగతాది మొత్తం మీరు యాజ్ ఈజీగా కంప్లీట్ అయితే చేసేవచ్చు. సో ముందుగా మనం ఏదైతే బాక్స్ తీసుకున్నామో బాక్స్ని ఓపెన్ చేసుకుందాం. చేసేసిన తర్వాత ఇక్కడ మనకు అవసరం లేని పార్ట్స్ అన్నీ తీసేసేయాలి. సో మనకు అవసరం లేని ఏవేవి అన్నది మొత్తం చూసుకోండి. ఇది కూడా మనకు అవసరం లేదు. అండ్ ఇది కెమెరా లెన్సెస్వి. సో ఈ బాక్స్ కూడా మనకు అవసరమైతే లేదు. సో ఈ 2 కూడా మనకి అవసరం లేదు, ఎందుకంటే వీటితో మనకి ఎక్కువ అంత యూజ్ ఉండదు. సో మనకు కావాల్సింది ఈ ఒక క్యాపు, ఈ 2 కూడా అవసరం లేదు. వీటిని కూడా మీరు కట్ అయితే చేసేసుకోవాలి. మనం చూడండి ఇక్కడ మీకు నీట్గా అయితే మనకి ఓపెన్ అండ్ క్లోజ్ అయితే అవుతుంది. సో దీనివల్ల మనకి ఎటువంటి ఎఫెక్ట్ అయితే లేదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 12 volts CPU ఫ్యాన్ ఉంది చూసారా, 12 volts CPU ఫ్యాన్ అయితే తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పైన ఈ బాక్స్ మీదనే కరెక్ట్గా మనకి ఈ విధంగా వచ్చేటట్టు ఎయిర్ అన్నది మనకి లోపలికి వెళ్ళేటట్టు చూసుకోండి. సో నేను కరెక్ట్గా ఇక్కడ మెజర్మెంట్స్ అయితే తీసేసుకొని కరెక్ట్గా మన రౌండ్ పాయింట్ ఏదైతే వస్తుందో దాన్ని మనం కట్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను హోల్ అయితే కరెక్ట్గా సరిపోయేటట్టు నేను పెట్టుకున్నాను. సో కరెక్ట్గా మెజర్మెంట్స్ అయితే కట్ చేసుకుని హోల్ అయితే చేసుకున్నాను. సో దీని లోపల ఉన్న చెత్తను మొత్తం పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు మనకి ఏంటంటే దీన్ని మనం ఇక్కడ అటాచ్ అయితే చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మనకి ఇదైతే అవుట్పుట్ ఉందో ఇది మనకు అవుట్ సైడ్ వచ్చేటట్టు చూసుకోండి. సో ఇక్కడ మనం దీన్ని ఫెవిక్విక్తో అయితే ఫిక్స్గా చేసేస్తాం. సో దాని తర్వాత ఈ విధంగా పెట్టేసిన తర్వాత మనం వీటికి ఏంటంటే ఇప్పుడు రిఫ్లెక్టర్ మనం ఏదైతే రెడీ అయితే చేసుకున్నాం, మీరు గమనించండి ఇక్కడ రిఫ్లెక్టర్ రెడీ చేసుకున్నాం కదా. ఈ రిఫ్లెక్టర్కి ఏంటంటే మనం 12 volts లైట్స్ ఉన్నాయి కదా, దీన్ని పక్కన పెట్టేసుకున్నాం కాసేపు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ 12 volts లైట్స్ ఉన్నాయి కదా, సో దీనికి ఏంటంటే ఆల్రెడీ ఒక స్ట్రిప్ అయితే ఉంటుంది. నేను లేదనుకుంటే మీరు ఒకవేళ LED లైట్ తీసుకుంటే కనుక దాన్ని ఏం చేస్తారంటే కరెక్ట్గా ఈ సెంటర్ పాయింట్ అంటే దీని మీద కరెక్ట్గా ఫోకస్ పడే విధంగా మీరు ఇలా అడ్జస్ట్ చేసుకునేటప్పుడు, సో ఇలా పెడతారు కదా, ఇలా అడ్జస్ట్ చేసుకుని కరెక్ట్ దీని మీద
ఇక్కడైతే లైటింగ్ అయితే పడేటట్టు చూసుకోండి. ఇక్కడ లైటింగ్ పడితే ఆటోమేటిక్గా మనం సక్సెస్ అయినట్టే. సో నేను ఇదే విధంగా దీన్ని అయితే సెట్ అయితే చేసుకుంటాను. సో చూడండి నేను ఇక్కడ ఫిక్స్ అయితే చేసుకున్నాను. ఒకసారి టెస్టింగ్ అయితే చేస్తాను. సో మనకి లైట్ అయితే బ్లింక్ అవుతుంది. ఇది బ్లూ కలరు. సో మీకు తర్వాత మీకు విజిబుల్గా చూపిస్తాను. సో ఇదిగోండి ఇది బ్లూ కలర్ పూర్తిగా ఈ లైట్ అయితే. సో మనకు వర్క్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి గ్యాప్ ఉంచేసి ఈ 4 దీన్ని అయితే తీసుకున్నాం కదా. సో ఎలా అంటే సింపుల్గా ఇలా వస్తుంది. సో ఇలా మనం వీటికి హోస్ట్ చేసుకొని నీట్గా ఒక స్టాండ్లా ఫిక్స్ అయితే చేసుకోవాలి. సో ఈ స్టాండ్లో మనం ఫిక్స్ చేసుకుంటే మీకు క్లియర్గా తెలుస్తుంది. నేను వీటిని అయితే ఫస్ట్గా ఫిక్స్ అయితే చేసుకుంటాను. మీరు ఎలా కావాలంటే అలా, మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్లో పెట్టుకోండి. నాకు ఈ టైప్ డిజైన్ కావాలి. సో నేను ఆ విధంగా దీన్ని అయితే స్క్రూస్తో ఫిక్స్ అయితే చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఇది మనం ఫిక్స్ అయితే చేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు బాక్స్ కూడా మనం నీట్గా ఫిక్స్ అయితే చేసుకోవాలి. సో మీకు ట్రాప్ ఎలా రెడీ అవుతుంది అన్నది మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఈ బాక్స్ కూడా నీట్గా ఫిక్స్ అయితే చేసుకుందాం. సో నాకు ఇలా కన్వీనియంట్ అయితే ఉంది. బాక్స్ చూడొచ్చు. సో నేను ఈ విధంగా దీన్ని అయితే ఫిక్స్ అయితే చేసుకుంటున్నాను. సో చూడండి నేను ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి అయితే నట్ బోల్ట్స్ అయితే ఫిక్స్ అయితే చేసుకున్నాను. సో ఇక్కడ మనకి ఓపెన్ అండ్ క్లోజ్గా అయితే మనకి మస్కిటో ట్రాప్ అనేది రెడీ అయిపోయింది. సో సింపుల్గా దీనికి వైర్ కనెక్షన్స్ ఇచ్చేస్తే సరిపోతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ అయితే చేయొచ్చు. సో దీని వర్కింగ్ మెథడ్ కూడా ఒకటి ఉంటుంది. దాన్ని ఫాలో అవ్వకపోతే మనం మస్కిటోస్ని అన్నది ట్రాప్ అయితే చేయలేం. సో వీడియో కొంచెం లెంతీగా అనిపించవచ్చు, కానీ చాలా ఈజీగానే మీరు దీన్ని అయితే రెడీ అయితే చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మనకి ఇలా రెడీ అయిన దానికి వైర్ కనెక్షన్ మన 12 వోల్ట్స్ సంబంధించి ఇన్పుట్ ఏదైనా ఉంటే కనుక దానికి అండ్ దీనికి రెండింటికి 12 వోల్ట్సే కావాలి. ఎందుకంటే ఎల్ఈడి లైట్ కూడా మనం ఇక్కడ 12 వోల్ట్స్దే తీసుకున్నాం. అండ్ ఈ సిపియూ ఫ్యాన్ కూడా 12 వోల్ట్స్దే. దీనికి డైరెక్ట్గా కనెక్షన్ ఇచ్చేద్దాం. సో ఇక్కడ నాకేంటంటే మెయిల్ పోర్ట్ ఉంది అండ్ ఫీమేల్ పోర్ట్ కూడా ఉంది. నేను దానికైతే వీటినైతే సాల్డరింగ్ అయితే చేసుకుంటాను. సో ఫైనల్గా అయితే మనకి ప్రోడక్ట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇక్కడ చూడండి మనకి ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంది అండ్ క్లోజ్ చేస్తే ఈ విధంగా ఈ లుక్ అయితే మీకు వస్తుంది. అండ్ అంతేకాకుండా ఏంటంటే మనం దీనికైతే అవుట్పుట్ అయితే ఇచ్చేసాను 12 వోల్ట్స్ సంబంధించి. సో ఇక్కడ చూడండి ఇన్పుట్ అంటే ఒక ఫీమేల్ పోర్ట్ తీసుకున్నాను. ఆ ఫీమేల్ పోర్ట్ తీసుకొని ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను. ఫీమేల్ పోర్ట్ తీసుకున్నాను అండ్ దానికి ఏంటంటే ఒక 2 కనెక్షన్స్ ఇచ్చేసి దీనికి ఒక లైను అండ్ దాంతోపాటుగా ఏంటంటే ఇక్కడ మన ఏదైతే సిపియూ ఫ్యాన్ ఉందో సో ఫ్యాన్కి ఒక లైన్ అయితే ఇచ్చేసాను. సో ఇప్పుడు మనం దీని వర్కింగ్ స్టాటస్ ఒకసారి చెక్ చేద్దాం. నేను ఒకసారి జూమ్ అవుట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి లైట్ కూడా బ్లింక్ అవుతుంది. సో మీరు ఇన్సైడ్ అబ్జర్వ్ అయితే చేయొచ్చు. యాక్చువల్గా ఏంటంటే లైట్కి ఓపెన్ చేస్తాను కాసేపు. సో లైటింగ్ నేను ఏం చేశానంటే ఇది RGB లైటింగ్ కదా. సో మనకు ఒక ఫిక్స్డ్ లైటింగ్ కావాలని నేను బ్లూ లైటింగ్ అయితే పెట్టుకున్నాను. నార్మల్ మీరు డైరెక్ట్గా బ్లూ లైటింగ్ అయితే యూజ్ అయితే చేసుకోండి, మీకు ఎంత ఎఫెక్ట్ అయితే ఉండదు. సో మనకి ఈ స్టేటస్ అనేది వర్కింగ్లోనే ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సో ఇది నేను ఇలా ఎందుకు పెట్టానంటే ఓపెన్ అండ్ క్లోజ్. సో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏం లేదు, ఒక కంటైనర్ తీసుకోండి, ఒక సిపియూ ఫ్యాన్ తీసుకోండి, ఒక బ్లూ ఎల్ఈడి తీసుకోండి. సో దాన్ని ఈ షేప్లో పెట్టుకుంటే, ఎందుకంటే మ్యాక్సిమం మస్కిటో ట్రాపర్స్ అన్నీ కూడా సేమ్ ఇలానే ఉంటాయి. మీకు ఈజీగానే అంటే మీరు ఏం పెట్టక్కర్లేదు లోపల. జస్ట్ ఇక్కడ వరకు ఈ లైటింగ్ అయినా మస్కిటోస్ ఇక్కడ వరకు వస్తే ఆటోమేటిక్ ఈ ఫ్యాన్ ఏం చేస్తుందంటే లోపలికి ఆ మస్కిటోని పంపించేస్తుంది. సో ఆ పంపించిన మస్కిటోస్ చచ్చిపోవాలంటే కనుక అంటే చనిపోవాలంటే మనం ఏం చేయాలంటే వాటర్ తీసుకుని ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ బౌల్లో వాటర్తో పాటు కొంచెం ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ని యాడ్ చేస్తే జిగురుగా ఉండడం వల్ల ఆ మస్కిటోస్ అనేవి మళ్ళీ బ్రతికే అవకాశం అయితే ఉండదు, మ్యాక్సిమం చనిపోతాయి. సో ఇది ఈ మెకానిజంతో అయితే ఇది వర్క్ అయితే అవుతుంది. సో మ్యాక్సిమం ట్రై చేస్తాను, ఈరోజు ఒకరోజు ట్రై చేస్తాను నైట్ పెట్టి. ఒకవేళ వర్క్ అయితే కనుక మీకు స్టేటస్ అనేది మీకు వీడియోలో అయితే చూపిస్తాను. సో ఒకసారి వీడియో సక్సెస్ రేట్ కూడా చూసేసేయండి. సో ఫైనల్లీ టైం అయితే 9:45 అయితే అవుతుంది. ఇప్పుడు నేను ఆల్అవుట్ అయితే ఈరోజు అయితే యూజ్ అయితే చేయము. యాక్చువల్గా డైలీ ఆల్అవుట్ అయితే ప్రెస్ చేస్తుంటాం. సో ఈరోజు అయితే ఆల్అవుట్ ఏం లేదు, డైరెక్ట్గా దీన్నే అయితే మేము యూజ్ అయితే చేసుకుంటాం. సో ఇది 12 వోల్ట్స్ అవుట్పుట్ దీనికి. సో ఇది పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని రన్ చేయాలనుకుంటే కనుక మనకి దీంతో పాటు ఒక ఇంగ్రీడియంట్ అయితే అవసరం. అదేంటి, ఒక బౌల్ తీసుకొని దానిలో వాటర్ అయితే తీసుకోండి. సో మీకు ఎంత మోతాదులో కావాలంటే అంత మోతాదులో వాటర్ అయితే ఫిల్ చేసుకోండి. సో ఈ లెవెల్ కావాలంటే ఈ లెవెల్ సరిపోతుంది. ఫిల్ చేసుకొని అండ్ దాని తర్వాత మీ దగ్గర ఉండే ఏదైనా ఆయిల్ పర్లేదు. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే కొంచెం ఎక్కువ మోతాదు వద్దు, లైట్గా వేసేసి దాన్ని వెల్గా మిక్స్ చేసేసేయండి, సరిపోతుంది. జస్ట్ అది పడిన వెంటనే చనిపోవడానికి. సో నేను కొంచెం వేసేసుకున్నాను. సో దీన్ని పెట్టేద్దాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని నీట్గా మిక్స్ అయితే చేసేసుకుందాం. మిక్స్ చేసేసి ఇలా మిక్స్ చేసేసాను చూడండి, ఒకసారి దగ్గర నుంచి చూడొచ్చు. సో ఈ విధంగా మనం మిక్స్ అయితే చేస్తాం. చేసేసిన తర్వాత దీనిలో అయితే డైరెక్ట్గా ఇన్సర్ట్ అయితే చేసేసేయాలి. సో ఇలా ఇన్సర్ట్ చేసేసాం.
సో ఇన్సర్ట్ చేసేసిన తర్వాత దీన్ని క్లోజ్ అయితే చేసేద్దాం. సో ఇక్కడ నేను క్లోజ్ అయితే చేసేసాను. సో ఇక్కడ చూడొచ్చు మస్కిటో ట్రాప్ అనేది. ఒకసారి దీని అవుట్పుట్ మొత్తం లుక్ వేయండి, మీకే తెలుస్తుంది ఎంత నీట్గా ఫినిషింగ్ అయితే వచ్చిందో. సో ఇదిగోండి మన మస్కిటో ఇదైతే రెడీ అయిపోయింది. సో దీనికి ఇప్పుడు ఏం చేస్తానని నేను అవుట్పుట్ని అయితే కనెక్ట్ అయితే చేస్తాను. సో మన ఫ్యాన్ అయితే రెడీ అయిపోయింది. లోపల మనకి లైట్ అయితే బ్లింక్ అవుతుంది. సో ఇప్పుడు నేను కంటిన్యూస్గా బ్లూ అయితే పెట్టాను. ఒకసారి మీరు ఈ లైట్ కండిషన్లో మీకు ఈ కలర్ ఉంది. సో ఒకసారి లైట్స్ అన్ని ఆఫ్ చేస్తాను, ఒకసారి మీరు చెక్ చేయండి. సో ఈ కలర్ అన్నది మస్కిటోస్కి చాలా అంటే చాలా ఇష్టం. సో ఈ కలర్ కోసం అయితే ఇక్కడికి వస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఎయిర్ ఏదైతే దీని ఉందో ఇది లాగేసి కిందికి పంపించేస్తుంది. కింద మనకు ఆయిల్ లైట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మస్కిటోస్ అన్నవి కింద పడి చనిపోతాయి. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడైతే టైము 9:50 అవుతుంది. సో రేపు మార్నింగ్ వెయిట్ చేసి మార్నింగ్ ఎన్ని వస్తే అన్ని రియాలిటీగా ఎన్ని ఉంటే అన్ని చూపిస్తాను మీకు. సో మీకు అప్పుడు లైవ్ ఎక్స్పీరియన్స్ అయితే తెలుస్తుంది. 9:45 అవుతుంది, చూద్దాం. ఆఫ్ చేద్దాం. ఏమైనా చనిపోయినట్టున్నారా చెక్ చేద్దాం ఫస్ట్. ఏం చచ్చినట్టయితే అనువాలైతే లేవు, చూద్దాం. ఏదో ఒకటి వచ్చింది. సో నేను హోల్స్ అయితే చేసుకున్నాను, ఎందుకంటే ఏ రోడ్ సైడ్ రావాలని చెప్పి. సో ఇక్కడ ఇంకేవో కొన్ని ఉన్నాయి. సో ఇది 2 days ఆగిన తర్వాత వీడియో, అంటే డైలీ ట్రై చేస్తూనే ఉన్నాం. సో అయిపోయిన తర్వాత సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. సో మాకు వచ్చిన రిజల్ట్స్ ఏంటో మీకు చూపిద్దామని చెప్పేసి 2 days కంటిన్యూస్గా టెస్ట్ అయితే చేసాం. యాక్చువల్ మేము నోటీస్ చేసిన పాయింట్ ఏంటంటే ఇది పెట్టిన తర్వాత నుంచి మా ఇంట్లో దోమలు రావడం అనేసి. అదేంటే అర్థం కావాలి. ఒక్క దోమ అంటే ఒక్క దోమ కలిస్తే ఒట్టు నిజంగా. సో కానీ దీనివల్ల ఎంతో కొంత ఉపయోగం ఉంది. మేము దోమలను అయితే పట్టలేకపోయాం, కానీ కాకపోతే మా దగ్గర ఒక దోమ వచ్చి హంటింగ్ చేయలేదు. ఇంకొకటి ఏంటంటే ఇది పెట్టిన తర్వాత మాకు బెడ్ ల్యాంప్ అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే ఈ లైటింగ్ అనేది టోటలీ లైట్గా స్ప్రెడ్ అవ్వడం అయితే జరిగింది. ఇది మాకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అయితే అయ్యింది. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా చూడొచ్చు. నేను దీనికి ఏం చేశానంటే హోల్స్ అయితే పెట్టుకున్నాను వెంటిలేషన్ కోసం. సో హోల్స్ పెట్టిన తర్వాత ఇలా తీసుకున్నాం. యాక్చువల్లీ తీసే ప్రాసెస్లోనే ఆ రోజు నుంచి కూడా అలానే ఉంది. సో కొంత పడిపోయింది దీంట్లో ఆయిల్ అన్నది పడిపోయింది. సో ఇప్పుడు టేబుల్ మీద కూడా పడిపోయింది. సో ఆయిల్ విత్ వాటర్ ఇది. సో పడిపోవడం అయితే జరిగింది. సో తర్వాత ఏంటంటే మేము చెక్ చేసి మొత్తం ఒక 1 or 2 దోమలు అయితే దొరికినాయి. సో ఆ దోమలు ఏడ కనిపించకుండా పోయినాయి. 1 or 2 పూర్తిగా గుండ అంటే చిన్న చిన్న ముక్కలుగా అయిపోయి దొరికాయి అనమాట, ఒక 2. సో అలా దొరికిన వాటిలో అయితే ఏదో పడున్నాయి 2. సో మాకైతే ఎక్కువ అయితే దొరకలేదు. మాకైతే పర్ఫెక్ట్ రిజల్ట్స్ ఎక్కడ వచ్చాయంటే మాకు ఒక దోమ కూడా కరవలేదు ఇది పెట్టిన తర్వాత నుంచి. సో అదొక్కటి మాత్రం నేను చెప్పగలను. లేకపోతే క్వాలిటీ అంటారా, ఇది మీరు కావాలనుకుంటే నేను కార్డ్బోర్డ్ ఇది వాడాను, బాక్స్ వాడాను. మీరు కావాలనుకుంటే స్టాండర్డ్ ప్లాస్టిక్ బాక్స్ నైనా యూజ్ అయితే చేసుకొని ఈ విధంగా మీరు హంటింగ్ సో మస్కిటో ట్రాప్ అయితే రెడీ అయితే చేసుకోవచ్చు. వీడియో ఎలా అనిపించింది, నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి. అండ్ ఇది ప్రతి ఒక్కరు చేసి పెట్టుకోండి, ఎందుకంటే కెమికల్స్ ఆల్ అవుట్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాం, పెడుతూ ఉంటాం. సో దానివల్ల ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇది అలాంటి ఎఫెక్ట్ ఏమి ఉండదు. సో ఆ లైటింగ్ కి దోమలు అనేవి అక్కడ వస్తాయి, వాటిని ట్రాప్ చేసి చంపేస్తున్నాం అంతే. సో దీనికంటే పెద్ద కష్టం అయితే కాదు. ఇంకొకటి ఇది హార్మ్ఫుల్ అయితే కాదు. సో ప్రతి ఒక్క మాక్సిమం అయితే బిల్ అయితే చేసుకోండి, ఎక్కువ మనీ కూడా ఖర్చు అయితే అవ్వదు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ దాని వరకు బాయ్.